నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. క్రీస్తు యేసునందు చాలా చాలా దీవించబడుతున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరులారా, జీవము గల దేవాది దేవుడు అపారమైన ప్రేమతో ప్రేమించి ప్రతిదినము శుభవచనము ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తుండగా, సర్వోన్నతుడైన జీవము గల దేవునికే క్రీస్తు యేసునందు సమస్త ఘనత మహిమా ప్రభావాలు అనుక్షణము జరుగునుగా కానీ నేను ప్రార్థిస్తున్నాను. మంచి దినము దేవాది దేవుడిచ్చారు, మంచి శుభోదయము. గడిచిన రాత్రి కాలము, గడిచిన కాలమంతా క్షేమముగా కాచి కాపాడి, గడిచిన రాత్రి కాలం సుఖకరమైన మంచి నిద్ర తెచ్చేసి ఈ దినం ఉదయము శుభోదయము చూడ్డానికి, శుభదినములలో శుభముగా ఉండుటకు దేవాది దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దినమే ఈ దినము. ఈ శ్రేష్టమైన దినము మీకు శుభమే జరుగునుగాక. ఆమేన్ చెప్పండి నాతో పాటు, మీకు శుభమే జరుగునుగాక. ఇది జీవవచనాశీర్వాదం. మీకు ఆనందమే జరుగునుగాక, మీకు ఐశ్వర్యమే జరుగునుగాక. నిన్నటి కంటే ఈ దినము ఆశీర్వదింపబడి ఉండునుగాక. పరిపూర్ణముగా నమ్ము. నిన్నటి కంటే ఈ దినము దేవతడు ఆశీర్వాదముగా నడిపించబోతున్నారు. ఈ దినము మీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నారు. మీ మానసిక ప్రయాసములో దేవుని చిత్తానుసారముగా పరిపూర్ణముగా నమ్మిన వారిలో నుండి దేవుడు తీసివేసి మీకు మానసిక సంతోషం ఇవ్వబోతున్నారు. ప్రతిదినము శ్రేష్టమైన జీవవచనము ద్వారా మమ్మల్ని దేవాది దేవుడు ఇంతగానే ఆశీర్వదిస్తుండగా, ఈ ఆశీర్వాద జీవవచనము మీరు స్వీకరించి ఆశీర్వదింపబడినప్పుడు ఈ వచనము ద్వారా అనేకులు దీవించబడాలి, ఆనందములో ఉండాలి, ఆశీర్వదింపబడి ఉండాలి, సౌఖ్యముగా ఉండాలి, సుఖముగా ఉండాలి, శుభముగా ఉండాలని దేవుని చిత్తము కనుక మీ ద్వారా త్వరగా మంచి మనసు కలిగి అనేకులకు ఈ శుభవచనం పంపించండి. వారు వింటుండగా వారు కూడా ఈ వచనమును క్రీస్తులో నమ్మి శ్రేష్ట దీవెన వారు కూడా పొందడానికి గొప్ప అవకాశం మీ ద్వారా కూడా కలుగునుగా కానీ నేను ప్రార్థిస్తున్నాము, మనవి చేసుకున్నారు మీతో. ఈ దినము శుభవచనము నేను చదువుతుండగా మీరు శ్రద్ధగా వినండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపబడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉంటును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. జీవము గల దేవుడే మీకు వెలుగుగా ఉండును. ఈ సమయము ఈ జీవవచనం మీరు స్వీకరిస్తుండగా ఈ వచనము ద్వారా ఏం మాట్లాడుతున్నారు దేవుడు? యెహోవాయే మీకు వెలుగుగా నుండును. ఆకాశము భూమియు సముద్రము దానిలో ఉన్న సమస్తము సృజించిన సర్వోన్నతుడైన జీవము గల దేవాది దేవుడవు నిత్య వెలుగుగా మీతో ఉండునుగాక. మీ దుఃఖ దినములన్నీ నిన్నటితో సమాప్తమవునుగాక. ఈ దినము నుండి మీకు
ఆనంద దినమే కలుగునుగాక. గడిచిన కాలము మనము చేసిన ఎన్నెన్నో ప్రార్థనలు దేవుడు ఆలకించి మనం అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే ఎన్నెన్నో దీవెనలు మన కొరకు పంపిస్తున్నాడు. చాలా దుఃఖకరమైనటువంటి దినము ఎన్నెన్నో గడిచిపోయింది. ఆ దుఃఖ దినములన్నీ పరిపూర్ణముగా సమాప్తమవునుగాక. గడిచిన కాలము మీ దుఃఖకరమైనటువంటి పరిస్థితి ఏదైనా అది పరిపూర్ణముగా లయమైపోనుగాక. మీకు సంతోష దినము, సంతోష వారము, సంతోష నెలలు, సంతోష సంవత్సరాలు ఈ దినము నుండి సాక్షాల్ జీవమగల దేవుడే మీకిచ్చి దీవించి నడిపించునుగాక. సంతోషకరముగా ఉండాలి. దీనికంటే దేవాది దేవుడు మీతో ఏం చెప్పాలి? నా బిడ్డ, నా ప్రియమైనటువంటి బిడ్డ, నీ దుఃఖ దినములన్నీ నేను సమాప్తము చేసి, ఇదిగో దుఃఖ దినము పోయినట్లయితే ఇంకా ఆనంద దినమే కాదా? ఈ శ్రేష్ఠ భూమిలో సూర్యుడు ఉంటారు కదా, చంద్రుడు ఉన్నాయి. పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు. కానీ ఇక్కడే దేవాది దేవుడు మనతో ఈ దినము చెప్పిన మాట ఏంటి? మనకి ఈ లోకములలో బ్రతకడానికి సూర్యుడు, చంద్రుడు ఉంటారు, గ్యారంటీ. కానీ అన్నిటికంటే సర్వోన్నతుడైన యెహోవాయే నాకు, నీకు, మనకు, మన తరతరాలకి ఈ దినము నుండి సూర్యుడుగా, శాశ్వత వెలుగుగా మమ్మల్ని నడిపిస్తాడు. రాత్రి అయినా పగలైనా ఎక్కడ కూడా తొట్టిల్లకుండా, పడిపోకుండా ఆనందకరమైన శ్రేష్ఠ దారిలో ఈ జీవిత ప్రయాణములలో జీవముల యెహోవాయే మనకు వెలుగుగా ఉండి నడిపిస్తారని ఈ దినము మనతో మాట్లాడారు. ఈ జీవవచనం మీరు స్వీకరించినప్పుడు ఈ శ్రేష్ఠ జీవవచనం ద్వారా దేవుడు పంపించిన దీవెనలన్నీ మీ మీదే, మీ జీవిత ప్రయాణం మీదే, మీ పిల్లల మీదే, మీ కుటుంబం మీదే, మీ బంధుమిత్రులందరి మీదే, మీకు అప్పగించిన శ్రేష్ఠ పరిచర్య మీదే, మీ ఉద్యోగం మీదే, మీ వ్యాపారం మీదే పరిపూర్ణముగా నింపబడునుగాక. సంతోషముగా ఉండాలి. నాతో కలిసి ఏకీభవించి చిన్న ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, అత్యంత శ్రేష్టమైన మంచి దినము మీ ప్రియ బిడలైనటువంటి మాకు ఈ అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ శ్రేష్ఠ భూమిలో మీరు కలిగచేసినందుకు స్తోత్రము. మా కొరకు సృజించినటువంటి ఈ దినము మీ యందు ఉత్సాహించి ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. సత్య జీవ వచనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. యెషయా గ్రంథం 60:20 ద్వారా, 60 అధ్యాయం 20 వచనం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, మా దుఃఖము దినములన్నీ మీరు సమాప్తము చేసి ఆనంద దినము ఈ దినము నుండి మాకు శాశ్వతముగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడల మీదే మీ ఆశీర్వాదము పంపిస్తున్నాం. ఆశీర్వాద ఆత్మీయ దీవెనలు పంపిస్తున్నాం. మానసిక శ్రేష్ఠ సత్య సంతోషము పంపిస్తున్నాం. శారీరక పరిపూర్ణ స్వస్థతలు పంపిస్తున్నాం. ఆర్థికమైన దీవెనలు పంపిస్తున్నాం. వాళ్ళు మంచి హృదయ కోరికలన్నీ జీవ వచనము ద్వారా ఆనందముతో, ఐశ్వర్యముతో జరుగునుగాకనైనా శ్రేష్టమైన కార్యాలు బిడ్డల పట్ల జరిగించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు ప్రాణనాథుడు క్రీస్తు యేసు ప్రభు వారి పరిశుద్ధ మహిమగల మహానామమును పెట్టి మిక్కిని వినయంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మన సమర్థిగా దీవించును గాక. ధైర్యముగా, సంతోషంతో ముందుకెళ్ళాలి. దేవుడు తోడే ఉన్నారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.